ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. దంతన్పల్లి భీమాయాక్ దేవుడు ఇది పురాతన కాలం నుంచే వస్తున్నటువంటి దేవుడు సార్. దీనికి ఈ దంతన్పల్లి భీమయ్య ఆలయ కమిటీ చైర్మన్ ఆత్రం లక్ష్మణ్, మరి ఉపాధ్యక్షులు ఆత్రం ముత్తయ్య, మరి ప్రధాన కార్యదర్శి నాదే పేరు, నేను శేఖరావు, నా పేరు శేఖరావు. మరి మా పక్కన ఉన్నటువంటి కాక ఈ ఆలయ కమిటీ సెక్రటరీ. మరి అట్లనే మా కమిటీ 8 మందితోని మా కమిటీ రిజిస్ట్రేషన్ అయ్యింది. ఈ కమిటీ మెంబర్స్ మేము సార్. మరి ఈ భీమయ్యక్ దేవుడు అనేది పురాతన కాలం నుంచే దీనికి ఇంతకుముందు ఏంటంటే మా పెద్ద మనుషులు, తాతలు, ముత్తాతలు అప్పటి నుంచి మొక్కుంటూ వచ్చినటువంటిది గడ్డి గుడి ఉండే సార్. ఈ గడ్డి గుడి అనేది కూడా ఏంటంటే ఈ గడ్డి గుడి అనేది కూడా అప్పుడు పెద్ద మనుషులు మా సేవలో వేసిన విషయం ఏంటంటే అప్పుడు ఇక్కడ అది ఒక చెట్టు మీద ప్రత్యక్షమైందట. ఇక్కడ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత వీళ్ళు ఎక్కడో మరి అప్పుడు పెద్ద మనుషులు ఇట్లా మరి దేనికి లేదో ఈ దంతన్పల్లి గ్రామం నుంచి పెద్ద మనుషులు ఒక 2-3 అట్లా జీవిస్తుండే వాళ్ళట. అప్పుడు మా పెద్ద మనుషులు బాగా పెద్దగా ఊరు కూడా లేకుండానట. మరి అప్పట్లో ఏమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు పెద్ద పులి అడుగులు కనబడ్డాయట. పెద్ద పులి అడుగులు కనబడ్డ తర్వాత ఇక అప్పుడు వాళ్ళు భక్తి అనేది వాళ్ళకి పెద్ద ఇది. ఆ భక్తితోని వాళ్ళకి ఏం కనబడ్డదో, మరి ఇట్లా దేవుడు ప్రత్యక్షమైనట్టు కనబడ్డదో ఏమో, ఇక్కడ దేవుడు ఉన్నది అనేది వాళ్ళకి ఎట్లా తెలిసిపోయింది ఏమో లేదు. కానీ అప్పటి నుంచి ఏం చేసిండ్రట, అప్పటి నుంచి వాళ్ళు దేవుడు మొక్కడం, ఇక్కడ దంతన్పల్లి భీమయ్యక్ దేవుని పేరు వాళ్ళకి తెలిసిందట. మరి ఆ దేవునికి ఒక సంవత్సరం అట్లనే మొక్కిందట. మొక్కిన తర్వాత మరి దీనికి ఏనమన్నా ఎట్లా చేస్తే దీనికి మనం గుడి కట్టగలుగుతామని ఆలోచిస్తుండగా ఒకరోజు ఏమైందట, వీళ్ళు ఆలోచిస్తుండగా ఇటు పక్క నాగులమ్మ అని ఉంటుంది సార్. ఆ నాగులమ్మకి వెళ్ళి ఒక పెద్ద మనిషి, బాగా ముస్లిం మనిషిగా వాళ్ళకు వచ్చి కనబడ్డాడట. కనబడి ఈ దీంట్లో అంటే సప్పున అంటారు సార్, దాన్ని ఏమంటారు తెలుగులో, కళ. వాళ్ళు ఇట్లనే మొక్కి ఇట్లనే ఉండంగా నా గుడి తయారు చేయాలంటే మీరు నా గుడి గురించి ఆలోచిస్తున్నారు కదా, నాకు గుడి తయారు చేయాలంటే మీరు ఏమీ లేదు, మీరు ఏం చేయాలంటే నాకు ఒక మేకపోతు దానికి మీరు అది ఆవు ఉచ్చ దానికి ఏమంటారంటే గుండంతో ఏమో తెలుగుతోని వెలుగు అంటే ఆవు మూత్రంతో ఆ మేకపోతు మీద చల్లి మీరు మొక్కి ఇడిచిపెట్టుండి, దాన్ని ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ మీరు అది ఎక్కడ పోయి నిలబడితే అది ప్రత్యేకించి ఆ చెట్టు కాడనే పోయి నిలబడుతుంది. ఆ చెట్టు కాడ నిలబడితే దానికి అక్కడనే మీరు దాన్ని బలిచ్చి దాన్ని పూజించండి. పూజిస్తే ఆ చెట్టును అదే చెట్టుతోని మాకు సెంటర్లో అది ముండెం అంటారు సార్. ఆ ముండెంతోనే నాకు తయారు చేయాలి అని వాళ్ళ స్వప్నలో కలలో చెప్పిన తర్వాత వీళ్ళు తెల్లారి ఏం చేసిందట, ఆ గుడి ఎట్లా పెడదామనే విషయాన్ని ఒకరికొకరికి వాళ్ళకి ఇంకా అదే కలబడ్డదట. నాకు ఇంకా అదే కలబడ్డది, నీకు ఇంకా అదే కలబడ్డది. మరి దీనికి ఎట్లా చేద్దామని ఇక ఇటు సిరకుంట కానీ ఎటో చిన్న ఒక ఇలా పల్లెటూరు ఈ గొల్లలకి అయిపోయి ఒక మేకపోతుగా ఎంతకు అప్పటి రేట్లకు ఎంత దొరికి చేసారో కానీ ఒకటి ఇంత మేకపోతు దొరకబట్టి ఏం చేసారట, ఇక్కడికి తీసుకొచ్చి ఈ పసుపుతోని బొట్టేసి పాల్గొంతురి వేసి బొట్టేసిరట. మేకపోతు బొట్టేస్తే అది వీళ్ళు బొట్టేసిన తర్వాత మెల్లగా వెళ్ళిందట మేకపోతు వెళ్తే ఇది దంతన్పల్లి ఈ అడవిని ఇడిచిపెట్టిందట. వీళ్ళు ఎంబడి అది ముంగట
పోతూ 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 అది కవటన్బాడ్ పోయింది. తర్వాత అటు వెంకటపూర్ అని బలార్పూర్ ఉంటుంది, బలార్పూర్ కూడా దాటిందట. బలార్పూర్ దాటిన తర్వాత అక్కడ పెద్ద మనుషులు అంటారు అంతర్గావ్. ఫస్ట్ దీనికి గుడికి సెంటర్ ముండెం వేసింది అంతర్గావ్ అట. అంతర్గావక పోయి అక్కడ ఒకటి టేకు సెట్ ఎంత ఉండనో ఆ టేకు సెట్టు కాడ నిలబడ్డదట. నిలబడ్డ తర్వాత ఆ టేకు సెట్టునే పూజించి వీళ్ళు ఏం చేశారట, దానికి పూజించి దాన్ని ఆ నైవేద్యం వేసిన తర్వాత దాంట్లో కూడా మళ్ళా సూర్య అని ఉంటారు నాకు, సూర్య అని మడవి. ఆ మడవి ఇది కదా మిశ్రమం. అయితే మడవి అంటే మిశ్రమ వాళ్ళు, మిశ్రమ వంశస్థులు అంటే గోండ్స్ వాళ్ళు. మిశ్రమ వంశస్థులు వచ్చి వాళ్ళు కూడా ఎంబడి ఉన్నారట. వాళ్ళ ఈ కళలో చెప్పిందట, నాకు ఫస్ట్ నా సెంటర్ ముండెం కొట్టడానికి మిశ్రమ వంశస్థులు కావాలి అంటే ఆయన మిశ్రమ వంశస్థులు వీళ్ళు పూజించిన తర్వాత ఒక్కో 5 కాట్లు కొట్టిందట. మిశ్రం కొట్టిన తర్వాత వీళ్ళు మా వాళ్ళు తర్వాత మా ఈ పూజారి కానీ కటోడా కానీ పీఠాధిపతి వీళ్ళు మళ్ళీ అన్నీ నరికి పడేసిన తర్వాత ఇదే వంశం వాడు ఇక్కడ ఉండి మళ్ళీ వీళ్ళ తమ్ముడో మరి ఎవడో వాళ్ళు ఏం చేసిండట, అక్కడ కుండేయి అంతర్గామకు పక్కన కుండేయి అని ఉంటుందట. అక్కడ వాళ్ళ దగ్గర ఈయన బిడ్డల దగ్గర ఉండేటోడట. ఈయన అంటే ఆయనకేమొచ్చేది అట, ఇది శివం వస్తుంది అంటారు చూడు, దేవుడు వచ్చేది. వీళ్ళు ఎంత చేసినా కూడా అది లేసులేదట. లేవకపోతే ఆయనకు ఏం చేసిండట, అక్కడ ఆయనకు దేవుడు వచ్చిందట. దేవుడు వచ్చి ఆయన ఇక అక్కడి నుంచి ఉరుక్కుంటూ వచ్చిన తర్వాత వీళ్ళకి చెప్పిండట ఆయన దేవుడు వచ్చిన, నాది ఏమి లేదు రబ్బాయి, నాకు అది మూగి కోడేలు అంటే ముగ్దాడు వేయని కోడేలు తోని నేను లేస్తా నన్ను తీసుకుపోవచ్చు. కానీ ఇక ఆయనకి ఏమేమో చెప్పిండట, ఇట్లా ఆ మిశ్రంతో సెక్కి సెంటర్ ముండి మేపియాలి మీరు అన్న తర్వాత వీళ్ళు అక్కడి నుంచి ఆ మూగ కోడేలు కట్టిండ్రట. కట్టిన తర్వాత ఏం బేరేలతోని కట్టిండ్రా దేనితో కట్టిండ్రో కానీ కట్టిన తర్వాత ఆ కరిపిన కోడేలు కాదట. ఎట్లయితే గొడ్లకెళ్ళి తీసి కట్టిర్రో దానికి అంత పెద్ద ముండెం ఎంత చిన్న చిన్న కోడలు ఉండేవి కానీ గుంజుకుంటా అది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి జాగ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడనే అది ఆ ముండెం ఇక్కడ వచ్చి ఆ కోడలు నిలబడ్డ జాగాలనే ఈ గుడి అనేది తయారు చేసారు అన్నట్టు, నిర్మించారు. అట్లా చేసిన తర్వాత అది అక్కడది సెంటర్ ముండెం అప్పుడు గడ్డి గుడి ఉన్నప్పుడు అది అంతర్గామ అడవిదట. అంతర్గామ అడవి అంటే సిరిపూర్ జంగల్ అన్నట్టు. అక్కడి నుంచి తెచ్చిన తర్వాత మళ్ళీ ఇవి కొన్ని ఉంటాయి కదా, ఈ పక్కల 4 ముండేలు. ఒకటి ఏమో ఇటు నాగులమ్మ పక్కదట ఒక ముండేం, ఒకటి ఏమో ఇటు కట్ల కువి అని ఉంటుంది ఆ పక్కది ఒక ముండేమాట. మళ్ళీ ఇటు సైటు కందికం అని ఉండేది అక్కడిది ఒకటి. సింగర్వాడిలదో ఒక ముండేమాట, సింగర్వాడి అని ఉంటుంది అక్కడిది ఒక ముండేమాట. 4 ముండేలు చేసిన తర్వాత మళ్ళీ ఆ 4 పట్టెలు కూడా అయ్యే 4 ఏరియాల పట్టెలు చేసి తర్వాత ఈ గుడి అనేది నిర్మించారట. నిర్మించి అప్పట్లో వాళ్ళు అట్లనే నిర్మించిన తర్వాత నిర్మించి ఆ గుడి మిశ్రం వంశం వాడు ఆయన ముండెం చెక్కిండు. తర్వాత మిగిలినవి వీళ్ళు మావోలు చేసి ఆ ముండెం అనేది గుడి వేసిండు అన్నట్టు. గుడి వేసిన తర్వాత పూజ కార్యక్రమం శురువు చేసిండు అన్నట్టు. పూజ కార్యక్రమం అంటే గంగాస్థానం ఎక్కడ పోవాలంటే గోదావరి. ఫస్ట్ గోదావరి అంటే ఇక్కడ నుంచి ఇక వీళ్ళు లేపినరట. 5 రోజుల దీపం ముట్టించారు. 5 రోజులు ఇక్కడనే జాగరణ ఉన్న తర్వాత మళ్ళా ఊరికి తీసుకుపోయిన తర్వాత ఒకరోజు ఉపారం అని అంటారు. ఉపారం అంటే ఇక దానికి ఏం ఇది బలి పూజలు ఏమి లేదన్నట్టు. అట్లనే బోనం అండుతారు. అవి కొర్రాలు బియ్యంతో బోనం అనేది అండి అట్లనే ఇట్లా నైవేద్యం వేస్తారు అన్నట్టు. వేసిన తర్వాత మళ్ళా మరో రోజేమో అది గ్రామ పూజ అన్నట్టు. అందరు కలిపి గ్రామస్తులందరూ అంటే
ఈ 4 గోత్రాల వాళ్ళు అందరు కలిపి ఒకటి సమైక్య పూజ ఊర్లో చేసిన తర్వాత ఇక మరో రోజు ఇక దేవుడు ఎవరికైతే ఇట్లా దేవుడు నేను తీసుకుపోయి ఒక రోజు పండబెడతా, నేను పూజిస్తా అన్న వాళ్ళు అట్లనే పూజించుకుంటా ఇక్కడ నుంచి ఆ దంతన్పల్లి నుంచి పాత దంతన్పల్లి నుంచి కవడన్మవాడ వెళ్ళిపోయిన తర్వాత కవడన్మవాడ నుంచి మోవాడ్ అట్లనే తిరుక్కుంటా అటు ఈ రాశి అని ఉంటుంది సార్. ఆ రాశిది ఫస్ట్ భీమన్న దేవుడు పండించిన జొన్ల రాశి అట, అది ఒక గుట్ట బేరం ఉన్నది. దాంట్లో పోయి ఇది ఇట్లా పప్పు పల్లెనం అక్కడ వేసి అక్కడ నుంచి భేటీ అయ్యి మళ్ళీ దిగుతుంది సార్. అక్కడ దిగిన తర్వాత అక్కడ రాశిమేట కాడ మిశ్రమ వంశస్థులు ఉంటారు, వాళ్ళ దగ్గర పూజ వాళ్ళు ఒకవేళ ఉంటే తరిపటికైతే మేము పోయినప్పుడు కూడా ఆపుతూనే ఉన్నారు. అక్కడ పూజ అవుతుంది ఊర్లో పూజ అయిన తర్వాత దాంట్లోకి వెళ్ళి ఎవరైనా నడుమ ఆపిటోళ్ళు ఆపుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డబోలి అంటారు సార్. డబోలి కాడ కోతుమే అని ఉంటుంది, భీమా అయ్యక్ దేవుని తల్లి అట. డబోలి కాడ కోతుమే అని ఉంటుంది. ఆ కోతుమే కాడ పోయి దాంట్లో కూడా ఇట్లనే ఒకరోజు అక్కడ పంటారు. అక్కడ పూజ మేము చేస్తాం అన్నాడు. మా తరపున పూజ ఒకరోజు ఉంటుంది, మళ్ళా వాళ్ళు ఊరుల తరపున ఒకరోజు ఉంటుంది. మా పూజ ఏమో తల్లికి భేటీ అయిన పూజ మేము చేస్తాం, వాళ్ళు రెండును కలిపి వాళ్ళు గ్రామస్తులు చేస్తారు. దాని తర్వాత ఇక వేరే ఇటు ప్రతి ఒక్క గ్రామం అటు జైనూరు ఎక్కడైతే పల్లెటూర్లు ఉన్నాయో ఆ ఊర్లలో ప్రతి ఊర్లో దీనికి అది గబ్రు దేవత అని అంటారు. గ్రామదేవత అనేది గసంటిది టేకు కట్టితోని ఒకటి పెడతారు నీషాన్. ప్రతి ఊర్లో నీషాన్ ఉంటుంది సార్. ఆ నీషాన్ ఒకవేళ పడిపోయినా కూడా ఈ దేవుడు పోయే మళ్ళీ ఆ నీషాన్ వేయాలి. అట్లా ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క వాళ్ళు మేము పోయినప్పుడు కూడా మేము ఇక మాకు పొంగ ఒక నెల అవుతుంది అనుకో, 2 నెలలు అయిన తర్వాత ఎట్లయినా మనిషి దేవుని వెంబడి తిరగటానికి కష్టం అవుతుంది కదా. అయితే వాళ్ళ పెద్ద మనుషులు అనేవాళ్ళు మీరు అట్లా కాదు, మీరు అట్లా అనుకోవద్దు, అది భీమన్న దేవుడు, కలియుగ భీమన్న దేవుడు. మన గ్రామంలో వచ్చి పసుపు కొంచెం వేస్తే మనకు కొన్ని సంవత్సరాలైనా ఆ భీమదేవుడు వచ్చే వరకు మనకు మంచిగా ఉంటుంది అని వాళ్ళు ఇట్లా చెప్పేవారు అన్నారు పెద్ద మనుషులు. చెప్తే ఇక మేము దాన్ని పట్టుకొని మా పెద్ద మనుషులు కూడా ఇట్లా కాదు, అది మనం వాళ్ళు వచ్చినప్పుడు మనం కాదనుకోవద్దు, మనం పోవాలి, వాళ్ళు పూజ చేస్తారు, మనం ఏదో పూజ చేసి ఒక రాత్రి పండి అక్కడికి వెళ్ళి వేరే గ్రామానికి వెళ్ళవలసిందే. అంటే అట్లా ఒక్కొక్క సంవత్సరం ఎట్లా అవుతుంది అంటే సార్, ఆ గోదావరికి అందే వరకు మూడు నెలలు అవుతుంది సార్. 3 నెలలు ఇట్లా మేము 2-3 సార్లు అట్లా మాకు ఎప్పుడైతే కొంచెం బుద్ధి వచ్చిందో అప్పటికెళ్ళి చూస్తున్నాం. అయితే ఒక్కొక్క సంవత్సరం 3 నెలలు అవుతుంది అట్లా పోతున్నాం. అక్కడ గంగతనం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సార్, గంగతనం అవుతుంది. గంగతనం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే భీమాయక్ దేవుని ఇప్పుడు ఎట్లా కూర్చోబెట్టినామో అట్లా గుడిలో కాకుండా బయట కూర్చోబెడతామని. కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే సార్, ఇక ఒక వారం రోజుల ఈ జాతర పూజ అనేది ఒక వారం రోజులు మనకు ఇక్కడ అనేక సామాన్లు కట్టెలు కానీ లేకపోతే ఇటు మా చుట్టాలు ఉంటారు చుట్టాలకు కానీ బయట వాళ్ళకి మనం కబర్ చెప్పడానికి ఒక వారం రోజులు అట్లనే కూర్చోబెట్టి టైం తీసుకుంటాం. టైం తీసుకున్న తర్వాత ఇక గురువారమే పూజ దిగింది ఇక్కడ పూజ. అది ఎప్పుడు పెద్ద మనుషుల నుంచి వస్తుందో గురువారం రోజు పూజ అయితే సార్ ఫస్ట్ ఏమవుతుందంటే గురువారం పూజ రోజు 3 కానీ 4 గంటలు కానీ ఇక్కడ నుంచి లేస్తాయి సార్. ఈ డోళ్ళు ఆ వాజతోని లేచిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఈ సైటుకు ఉంటుంది సార్, ఈ సైటుకు ఉంటుంది ఒక మడుగు అనేది వాగు, దీని పేరు నాగులమ్మ. దాంట్లో డారిబెల్లి పప్పాలనం వేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం ముందరికి పోయిన తర్వాత పాతారీలు అని ఉంటాయి సార్. పాతారీలు అంటే అది ఇప్పుడు మనకు కనబడతలేదు. అంటే పాతారీలు అంటే ఒక మురండం అంటారు చూడు సార్, మురాడి ఏదైనా సామాను ధాన్యం దాసే జాగా అన్నట్టు దేవుంది. అక్కడికి పోతుంది. అక్కడికి పోయి
అక్కడ పోయి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత మేము మా కొబ్బరికాయలతో కానీ లేకపోతే ఈ కోడి పిల్లలతో పూజ చేస్తాం, పుంజులు కానీ దేనితో పూజ చేసిన తర్వాత అది ఇప్పుడు కాదు సార్, అప్పుడు ఇట్లా కూర్చోబెడతారు. రెండు ఈ ఉంటాయి చూడు ప్రతిమలు, అది ఒకటి ఏమో కలియుగ భీమన దేవుని అది ప్రతిమ, ఇంకొకటి ఏమో అది మేమంటాం మాదిరా భీమయ్య అని అంటారు. ఆ రెండు ఇట్లా కూర్చున్న తర్వాత అది ఇట్లా పలుగుడు సార్. మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు బడికి పోము, నేనైతే ఒకసారి కళ్ళతో చూసిన. అప్పుడు ఏమయ్యేదంటే సార్, అక్కడికి వెళ్ళి తేనె ఈగలు అట్టిగా భూమికి వెళ్ళి తేనె ఈగలు వెళ్ళి బయటికి వేసి పోతే వాళ్ళు ఏమనేటోళ్ళు మా పెద్ద మనుషులు, ఈ సంవత్సరం మాత్రం మనకు తేనెలు కానీ మనకు ప్రతి ఒక్క జాగల కానీ పంట అనేది ఎక్కువ పండుతుంది, ఇక మనకి ఈ సంవత్సరం ఏం బాధ లేదు, ఇక ఒకవేళ పంట పండకున్నా తేనెలతోని కూడా బతకచ్చు అప్పుడు అనేవాళ్ళు అన్నమాట. తేనెలు ఈ సంవత్సరం బాగా పంట పండుతుంది, తేనె కూడా పడుతుంది, మరి ఇప్ప పువ్వు కూడా ఈ సంవత్సరం ఎక్కువ ఎవరెస్ట్ ఇస్తుంది అనేది అనేవాళ్ళు. అప్పుడు ఫలాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్న, ఈ తునికి పండ్లు కానీ లేకపోతే మొర్రి పండ్లు కానీ అన్ని పండ్లు పల్లెరాలు కూడా ఎక్కువ ఈ సంవత్సరం ఉంటాయి అనేవాళ్ళు అన్నట్టు పెద్ద మనుషులు. ఆ ఈగలు వెళ్ళి పోయిన సంవత్సరం ఇక మనకు ఆకలి అనేది ప్రపంచంలో ఉండదు అన్నట్టు, ఆ సంవత్సరం మంచిగా ఉంటుంది అన్నట్టు అనేవాళ్ళు. అప్పుడు మేము కూడా మేము చూసినప్పుడు కూడా ఆ సంవత్సరం మంచిగా ఉండేది, పంట కూడా ఎవరికైనా తక్కువ పండే వాళ్ళకు కూడా ఎక్కువ పండి. కానీ ఇప్పుడు వెళ్తలేదు సార్, ఇప్పుడు మేము చూస్తున్నాం, అయితే ఇప్పుడు వెళ్తలేదు. మేము చిన్నగా ఉండగా చూసినాం, ఇప్పుడు ఇప్పటి వాళ్ళకి చెప్పాలంటే వీళ్ళు ఏదో అబద్ధం చెప్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ అప్పుడు వెళ్ళినాయి మా కళ్ళతో చూసినాం. అది అయిన తర్వాత అక్కడికి వెళ్ళి సింగర్వాడి అంటారు చూడు, సింగర్వాడి అంటే పొలాలు, పంట పొలాలు అనేది భీమయ్య దేవుని పంట పొలాలు, అక్కడ పోతుంది. అక్కడ కలిసి ఇక అక్కడ ఇది పసుపు ఈ దారి బిల్లి నైవేద్యం వేస్తారు. అక్కడికి వెళ్ళి ఈ సైడ్కి పోతే సార్ కసిరీలు అని ఉంటాయి సార్. కసిరీలు అంటే మనం ఎక్కడైనా కానీ కూసుండి ఏదైనా నిర్ణయిస్తాం చూడు సార్, అట్లాంటిది అంటే కసిరి. అక్కడ పోయి అక్కడ గుడిసేపు కూర్చుంటుంది సార్, అక్కడ ఈ మట్టితోనే ఉన్నది సార్ చర్చ చేసే జాగా. అక్కడ పోయి ఒక గడిసేపు మేము కూడా కూర్చుంటాం, ఎవరైనా బీడీలు తాగేటోళ్ళు బీడీలు తాగుతారు, చుట్ట తాగేటోళ్ళు చుట్ట గుడిసేపు కూర్చుండి అక్కడికి వెళ్ళి ఇంకా కొంచెం ముందుకు పోయినామంటే సార్ పోషమ్మ పెద్ద దేవుడు అంటారు, పెరదెయ్యం అంటే పెరసపేన్ అనేది ఉన్నది అక్కడ ఒక జాగలో. ఆ పెరసపేన్ దగ్గర కూడా భీమయ్య దేవుడికి పోయి కలిసి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ పోషమ్మ దగ్గర వస్తుంది సార్. పోషమ్మ దగ్గర వచ్చి దీంట్లో కూడా కలిసి వచ్చి ఇక అప్పుడు ఒక 5 చుట్లు గుడి, అప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా అంతే, అప్పుడు గడ్డి గుడి ఉన్నప్పుడు కూడా అంతే, ఇప్పుడు సిమెంట్ మందిరం అయినా కూడా అంతే. ఒక 5 చుట్లు తిరిగి లోపల పోయి కూర్చుంటుంది సార్. కూర్చున్న తర్వాత ఇక కూర్చుంటుంది. కూర్చోబెట్టిన తర్వాత ఏం చేస్తారంటే మా వాళ్ళు దీపం ముట్టిస్తారు. ఫస్ట్ మందిరం దీపం, పూజ దీపం అన్నది. పూజ దీపం ముట్టించిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఈ మన బాయిలు ఉంటాయి కదా మన ఇంట్లో ఆడోళ్ళు అని కట్టోడ వాళ్ళ అనేది పీఠాధిపతి వాళ్ళ భార్య కానీ లేకపోతే దేవరి భార్య కానీ పూజారి అందరూ కుటుంబం, ఈ దేవుని యొక్క కుటుంబం సూర్యాక్ దార్యాక్ అనేవాళ్ళు 4 గోత్రాల వాళ్ళు కూడా ఆడమ్మాయిలు ఏం చేస్తారంటే ఈ జొన్లు దేవుని ఒక దోసులేడు కానీ 2 దోసులు కానీ 5 దోసులు ఇట్లా దాని ముంగట పోస్తారు అన్నట్టు. జొన్లు పోసిన తర్వాత ఏం చేస్తారంటే ఇది భీమయ్య దేవుని అభిషేకం ఏంటంటే నువ్వుల నూనె కూడా ఏంటంటే సార్ మన ఇంటికాడ మంచిగా ఉంటేనే తీసుకొస్తారు అన్నట్టు. అది ఇంటికాడ డేట్ అయ్యి ఉంటే కోడెలు కానీ లేకపోతే వాళ్ళ ఇంటికాడ బిడ్డ కానీ డేట్ అయ్యి ఉంటే మాత్రం ఆ ఇంటికాడికి వెళ్ళి ఆ నువ్వుల నూనె కూడా తేరు, అంత పవిత్రంగా తీసి తెస్తారు అన్నట్టు. అదే కట్టె గానుగుల తీసిన నూనెతోని అభిషేకం అయిన తర్వాత ఏం చేస్తారంటే సార్, అభిషేకం అయిన తర్వాత పూజ అంటే ఇప్పుడు మన ఈ ఆసిఫాబాద్ మండలే కాకుండా ఇప్పుడు
ఈరోజు అందరు వస్తారు సార్, మహారాష్ట్ర నుంచి వస్తారు, మన ఆదిలాబాద్ కావచ్చు, ఇటు నిర్మల్ కావచ్చు, లేకపోతే ఈ అన్ని మండలాలు అన్నట్టుగా సిర్పూరియు, తిరియాని, ఆసిఫాబాదు, కాగజ్ నగర్, ఇటు రెబ్బెన, వీళ్ళందరూ మన ఒక ఈ ఆదివాసులే కులాంసే కాకుండా అన్ని తెగల వాళ్ళు వస్తారు. గోండ్సు, టోటి, పర్దాన్, వీళ్ళు మా ఆదివాసులు అని ఇట్లా అదర్ కేస్ట్ తెలుగు వాళ్ళు కూడా వస్తారు. కానీ వాళ్ళు ఎవరి మొక్కులాళ్ళు. ఇది మన సమైక్య పూజలో పాల్గొనే వాళ్ళు ఈ 9 తెగల వాళ్ళు కూడా వచ్చి దీంట్లో సమైక్య పూజలో పాల్గొంటారు. మహారాష్ట్ర నుంచి కానీ ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తారు. వాళ్ళు వచ్చి కూడా ఈ సమైక్య పూజలో వచ్చిన వాళ్ళు పాల్గొంటారు. ఆ పూజ అయిన తర్వాత మరి ఇంకా ఇది నైవేద్యం పూజ అయిన తర్వాత పూజ వేస్తుంది. పూజ అయిన తర్వాత నైవేద్యం వేస్తారు సార్. నైవేద్యం వేసిన తర్వాత మళ్ళా ఇంకా అది ఒక స్టెప్ మర్చిన సార్ మీకు చెప్పటానికి, కానీ ఇప్పుడు చెప్తా. అయితే అది అయిన తర్వాత అగ్నిదేవుడు అని ఈ పక్కల ఉంటుంది సార్. ఆ పక్కల అగ్నిదేవుడు అది నైవేద్యం అయిన తర్వాత దీంట్లో ఇది అక్కడ మళ్ళీ నైవేద్యానికి వేసటానికి వెళ్తారు అన్నమాట. దాంట్లో ఏం లేదు, బలి పూజ అనేది ఏం లేదు. ఒక కొబ్బరికాయ అని ఊదుబత్తిని ముట్టించి కొబ్బరికాయ, చక్కెర, బెల్లం అక్కడ వేసి వచ్చేటోళ్ళు. ఈ పూజకు అనేది సార్ ఫస్ట్ ఆ అగ్నిదేవుడి దగ్గర వీళ్ళు ఏం చేసేవాళ్ళట సార్, ఈ నైవేద్యం వండటానికి ఒకటి కొత్త బొంగు ఇట్లా ఇటు పొయ్యి ఒక కొత్త బొంగు నరికి దాన్ని ఇట్లా పలగగొట్టి ఆ పొక్కల జొరగొట్టేవాళ్ళట సార్. ఆ పొక్కల జొరగొడితే అక్కడి నుంచి అదే నెగడి అయి ఆ పచ్చి బొంగుల అగ్గి వచ్చేది. అగ్గి వస్తే అదే అగ్గితోని ఇక్కడ నైవేద్యం వండేవాళ్ళ. అది ఇప్పుడు అది కూడా వెలుగుతలేదు, దానితో లేదు. మా వాళ్ళు ఎట్లనో చేసి ఇప్పుడు నైవేద్యం వండుతున్నారు. కానీ అంత పవిత్రమైన జాగాన ఇప్పుడు కూడా దాంట్లో ఇక్కడికి వెళ్ళి నైవేద్యం అయిన తర్వాత దీంట్లో భీమయ్య దేవుని నైవేద్యం వేసిన తర్వాత ఫస్ట్ మళ్ళీ అక్కడ పోయి నైవేద్యం వేస్తారు. నైవేద్యం వేసిన తర్వాత ఇక అటు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత అందరికీ నైవేద్యం అనేది అన్ని గోత్రాల వాళ్ళకి కానీ మనం సమైక్య పూజ చేసినాం కదా, అన్ని తెగల వాళ్ళకు కూడా 9 తెగల వాళ్ళకు కూడా తినేటోళ్ళకు ఇంటికాడ మంచిగా ఉన్నోళ్ళు కూర్చుండి తింటారు అన్నట్టు నైవేద్యం. అక్కడ అందరు సమైక్యంగా తిన్న తర్వాత అంటే పెద్ద మనుషులు ఇప్పుడు పూజారి, ప్రతి ఒక్క ఊర్లో పూజారి కానీ పీఠాధిపతి కానీ ఏదో వేరే దేవుని వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ రాజు కానీ మొకాస్ కానీ ఇట్లా దేశ్ముఖ్ కానీ వీళ్ళు ఉంటారు కదా సార్. వీళ్ళు మా ఈ కులాంస్ దాంట్లో దేవరి, కటోడా, పాటేళ్ళు ఇట్లా ఉంటారు. మైజాన్ అనే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు గోండ్స్ దాంట్లో వాళ్ళను కూడా అందరినీ రాజులను, మొకాసి వాళ్ళను, పాటేళ్ళను అందరిని పిలిపించి కూర్చోబెట్టి నైవేద్యం పెడతామన్నారు. వాళ్ళు తిన్న తర్వాత లేచిన తర్వాత అంటే 8-9 గంటల టైం రేపు మళ్ళీ రాజుల పూజ అనేది చేస్తారు సార్. అంటే రాజుల పూజ అంటే ఇటు తుమ్కోన్ రాజులు కానీ డెప్మల్ రాజులు కానీ, ఇప్పుడు డెప్మల్ గుట్ట అని అటు ఉంటుంది, తుమ్కోన్ రాజులది అనేది ఇటు ఉంటుంది. అడవి రాజుల పూజ ఫస్ట్ అడవి రాజుల పూజ చేసిన అక్కడి నుంచి చేసి ఆ పూజ చేసి వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళకు ఎవరికైతే దేవుడు వస్తారో వాళ్ళు దేవుడు వస్తుంది, శివం వస్తుంది. అప్పుడు ఇక ప్రతి ఒక్క దేవుని ఆది చేసుకుంటా అది సాటి తీసుకుంటారు సార్. ఈ దంతనపల్లి భీమయ్యకుని కో అనుకుంటా, లేకపోతే సిరిసిగామ భీమయ్యకుని కో అనుకుంటా, లేకపోతే అవి అడవి రాజులు, తుమ్కోన్ రాజులు, డెప్మల్ రాజులు పేర్ల మీద ఇక వీళ్ళు ఎంత బలమున అంతా కొడతారు సార్. కానీ వాళ్ళకేమి కాదు, మంచిగానే ఉంటారు. ఇక అది అయిన తర్వాత మళ్ళీ అది అవుతుంది. అయిన తర్వాత ఇక మళ్ళీ వేరే ప్రోగ్రాలు, ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాలు అంటే ఆడోళ్ళు మొగోళ్ళు సమైక్యంగా డ్యాన్స్ చేస్తారు సార్. డ్యాన్స్ చేసిన తర్వాత కొడిసేపు డ్యాన్స్ చేసి నా తర్వాత భోజనాలు, ఈ రాత్రి పూజ భోజనాలు అందరికీ ఇస్తారన్నట్టు. అందరు కలిసి అందరు కూడా మంచిగా పోతాను తిన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఆ భీమన్న దేవుని పట్టుకొని ఒక 2 సుట్లు డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసిన తర్వాత దాన్ని పట్టుకుని మనం ఈ పురుషులు కాదు లేడీస్, అదే లేడీస్ ఎగురుతారు, లేడీసే ఎగురుతారు అన్నట్టు. లేడీస్ ఎగిరి కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే సార్
తర్వాత మళ్ళా అది అయిన తర్వాత ఇక మళ్ళా ఇది ఈ మన ఇంతకుముందు మన వీళ్ళు ఈస్ట్ సైడ్ ఈ మన తూములు అని ఉంటాయి సార్. ఇప్పుడు ఈ గోన్స్ దాంట్లో పెరసపేన్ల ఇట్లా తూములు బేటీలని తూములని అంటారు. అట్లనే ఆ పూజలు ఉంటాయి సార్. తూములు పూజలు అనేది అంటే ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్న చనిపోయింది కదా, ఈ దంతనపల్లి భీమయ్య గ్రూపు వాళ్ళు కాకుండా ఇంకా మళ్ళీ వేరేటోళ్ళు కూడా ఇప్పుడు మా వాళ్ళ బిడ్డలు ఉంటారు, ఆత్రం పరివారం వాళ్ళు వాళ్ళ పెద్ద మనుషులకు నైవేద్యం చేసి ఇక ఎవరైనా కోడి పిల్లం ముడిపించేటోళ్ళు అట్లా చేస్తారు. ఆ పూజలు నడుస్తారు. ఆ పూజలు కొంతసేపు నడిచిన తర్వాత ఇక వాళ్ళ నైవేద్యాలు వేసిన తర్వాత ఇంకొకటి మళ్ళీ సందున్ బొట్టు అని ఉంటుంది సార్. సందున్ బొట్టు అనేది వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఇట్లా బేరే ఉంటుంది, ఆ బేరేకి ఇట్లా నడమ ఇరుగగొట్టి ఇట్లా బొట్టేస్తారు. బొంగుతోని పసుపులో వేసి అందరికీ ఇక్కడ పూజా కార్యక్రమానికి ఎవరైతే వచ్చిండ్రో ఇంటికాడ మంచిగా ఉన్నోళ్ళు అంటే ఇంటికాడ డేట్ అయిన వాళ్ళకి వేయరు సార్. డేట్ కానీ మంచిగా పవిత్రంగా ఉన్నారనుకో వాళ్ళకి మాత్రం ఆ బొట్టు తప్పకుండా వేస్తారు. అది అయిన తర్వాత ఇంకొకటి సార్, అది అయిన తర్వాత ఇక మామూలు మళ్ళీ ఏంటంటే దేవుళ్ళని సాగపంపు. ఈ మనం ఎట్లా వచ్చి కలిసి పూజించినామో దేవుళ్ళు కూడా రావచ్చు అని మళ్ళీ ఈ సైటుకు ఒక 2 పిల్లలు పడతారు సార్. కోడి పిల్లలు అంటే పుంజులు, కొంచెం మంచి పుంజులు పట్టుకొని అక్కడ తీసుకుపోయి ఇటు సైట్ ఒక 2 జెండాలు పట్టుకొని పోతారు. అటు అప్పుడు పిల్లలను ముట్టించి కార్యం తీసి కాల్చిన తర్వాత నైవేద్యం వేస్తారు. అటు పంపించి మళ్ళీ అటు నుంచి వేస్తారు. మళ్ళీ ఇటు ఒకసారి పంపించి ఇక ఇటు కూడా అదే పద్ధతిలో చేస్తారు. ముంగట వెనుక చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఏమవుతుందంటే ఇక అప్పుడు డ్యాన్సులు చేసేవాళ్ళు అన్నీ జరిగేవాళ్ళు. ఇప్పుడు ఇక అన్నీ చేసిన తర్వాత అవి పంపించిన తర్వాత శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోగా ఇటు ఏమైనా ఇక మా దాంట్లో ఏముందంటే సార్, పెద్ద మనుషులకు నైవేద్యం వేసేటప్పుడు అది కలబొట్టు అని అది కూడా వేస్తారు. ఇప్పుడు ఇక ఈ పవాలు గీవాలు కానీ అప్పుడు ఇప్ప పువ్వుతోని మంచిది దించేవారు. పెద్దవాళ్ళకు అక్కడ ఇస్తారన్నారు. ఇస్తే ఒకవేళ రిమ్ ఎక్కువ అయితే వాళ్ళు ఇట్లనే పండి కూడా కష్టం పోకట వాళ్ళని ఒకడు మోసుకపోయేది. అప్పుడు ఇట్లా లేకుండే సార్. ఇది బాగా జంగల్ ఉండేది, ఇంత దూరం నుంచి కూడా లేకుండేది, బాగా లేకుండే. అప్పుడు అట్లా నడిచేది. ఇక అట్లనే వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇది అయిన తర్వాత మా పెద్ద మనుషులే మా నాన్నలకు వెళ్ళి మళ్ళీ మార్చిండ్రు అన్నట్టు. అదే రోజు శుక్రవారం వెళ్ళిపోకుండా ఇక ఇది అయిన తర్వాత అది మళ్ళా ఈ పూజ అయిన తర్వాత పొయ్యి మళ్ళీ వచ్చి పూజ చేసేటోళ్ళు. ఇప్పుడు కంటిన్యూ పూజ చేస్తున్నాం అంటే ఇది పూజ అయిన శుక్రవారం రోజు అక్కడనే పండి శనివారం రోజు అది ముత్తల పోచమ్మ అని అంటారు దాన్ని. ఆ ముత్తల పోచమ్మ పూజ పొద్దున చేస్తున్నాం. పొద్దున చేసి ఇక దానికి కూడా ఏదో గొర్రె పోతుతోని పూజ చేస్తాం పోచమ్మకు. ఇక వంటలు గింటలు అది కూడా అంతే. ఇక దీని బీరం సేమ్ నైవేద్యం పూజలు అన్నీ మొత్తం అంతే నడుస్తాయి. అంతే నడిచిన తర్వాత అది కూడా నైవేద్యం వేసిన తర్వాత మళ్ళీ అన్నం గిన్నం తిని ఇక అందరం ఇట్లా కలిసి ఉన్నాం కదా, అందరూ ఇక మన కటోడా ఫస్ట్ నిలబడతాడు. ఆయనను మనం ఇట్లా నిలబడి ఇట్లా అని రామ్ రామ్ అంటాం. రామ్ రామ్ అన్న తర్వాత నేను మళ్ళీ నిలబడతా. ఇక అందరూ అట్లా రామ్ రామ్ అనుకుంటా నిలబడతాం సార్. నిలబడ్డ తర్వాత మళ్ళా మా బిడ్డలు కానీ మా భార్యలు కానీ అందరు కూడా వాళ్ళు కూడా కలిసటానికి వస్తారు అన్నమాట. వాళ్ళు కూడా అందరు దేవుని మొక్కి మాకు కూడా కలిసి అప్పుడు ఇంటికి పోతాం. ఇంటికి పోయిన తర్వాత అప్పుడు ఇంటికాడ ఏమనేది ఉంటుందంటే మండగాజులు అంటే ఇక దేవుడు అందరం వచ్చినాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏం పెద్ద ఇది లేదు సార్. ఒక పాన్గే అంటే పండుగ అన్నట్టు భీమయ్య దేవుని. ఇక్కడ మనం ఏదో పూజ చేసినాం, అక్కడ ఇంటి పండుగ. ఈ చుట్టాలు గింటాలు మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అది ఇంటి దేవుని ఒకటి ఎప్పటికి మన దగ్గర ఉంటుంది అన్నట్టు ఒక జాగా. దాంట్లో పాన్గే పొగకు అన్నీ కలిపి వేస్తారు అన్నట్టు. వేసి దాంట్లో వేసిన తర్వాత ఇక అందరు కూడా ఇక అది చేసి మళ్ళా
ఇక్కడ ఈ ఉండిలన్నీ ఇక్కడ దేవునికి ఇట్లా ఒకటి మేమంటాం సార్ దాన్ని గాదిలా కూర్చుంటాం. గాదిలా కూర్చుండి ఆ లెక్కలు చేస్తాం. ఆ లెక్కలు ఎంత అయింది, ఏమైంది అన్న దాని గురించి లెక్కలు చూసుకున్న తర్వాత ఇక ఆ లెక్కలు చూసి దేనికి ఎంత ఖర్చు అయింది, ఆ ఖర్చులు కూడా అన్నీ మాట్లాడి ఎవరి వాళ్ళ ఖర్చులు అప్పచెప్పిన తర్వాత అందరి వల్ల ఇక్కడ ఎంతో మేము రామ్ అని పోయినాము. అందరు కలుసుకొని అక్కడ అందరికీ బేటీ బలే అయ్యి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాం సార్. ఇది ఇంత ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.